హలో వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. సాధారణంగా పోటీ పరీక్షలకి మొదటిసారిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, లేదా రిపీటీటర్స్, లేదంటే ఆల్రెడీ 1 year ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ఎక్కడో ఒక స్టేజ్లో ఆగిపోయినటువంటి వాళ్ళు కావచ్చు. బేసిక్ అండర్స్టాండింగ్ అనేది అంటే సాధారణంగా పోటీ పరీక్షలు అన్నిటికీ కూడా ఒక ప్రణాళిక అనేటువంటిది కామన్గా ఉంటుంది. ఆ ప్రణాళిక అనేటువంటిది ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఈ వీడియో అనేది కంపల్సరీగా మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా సరే, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అండ్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 అండ్ ఇతర పోటీ పరీక్షలు, ఉదాహరణకి యూపీఎస్సి అండ్ అదేవిధంగా పోలీస్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా ఒక కామన్ స్ట్రాటజీ, అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ రాబోయే నోటిఫికేషన్ల కోసం ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నట్టయితే ఒక ప్రాపర్ టైం మేనేజ్మెంట్, సిలబస్ అనేటువంటిది ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రిలిమ్స్ సిలబస్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మెయిన్స్ సిలబస్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అండ్ అదేవిధంగా రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకుని ఏ విధంగా చదువుకోవాలి, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉన్నట్టయితే అంటే మనకి డిస్క్రిప్టివ్ ఫామ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉన్నట్టయితే ఏ విధంగా ప్రణాళిక మనం రూపొందించుకోవాలి, దానికి సంబంధించినటువంటి సిలబస్, బుక్ లిస్ట్ కానివ్వండి, టైం మేనేజ్మెంట్ అండ్ కీ స్ట్రాటజీస్ అనేటువంటివి ఏం ఫాలో అవ్వాలి. అండ్ రీసెంట్గా ఏకేఎస్ ద్వారా ఎవరైతే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కొనసాగించి గ్రూప్ 1 మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి ర్యాంకులు వచ్చాయో వాళ్ళు చెప్పినటువంటి స్ట్రాటజీస్ని కూడా నేను మీకు ఇక్కడ పొందుపరచబోతున్నాను. అంటే విన్నింగ్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉండబోతుంది అది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే, తెలంగాణ గ్రూప్ 1కి, గ్రూప్ 2కైనా, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కైనా సరే, అండ్ యూపీఎస్సీ పోలీస్ ఎగ్జామ్స్కి కూడా ఈ స్ట్రాటజీ అనేది కంపల్సరీగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ నేను ఏం చేశాను, సిలబస్ అనేటువంటిది రాశాను. అంటే ఏ పోటీ పరీక్షకైనా సరే, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే, అది ఏ ఎగ్జామ్ అయినా అనవసరం మనకి. ఫస్ట్ థింగ్, నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ని మాత్రమే మనం ప్రింట్ తీసుకోవాలి. అది నోటిఫికేషన్లో ప్రింట్ తీసుకున్న తర్వాత ఒక పేపర్, ఒక పెన్ తీసుకొని ఆ సిలబస్ మొత్తాన్ని కూడా డీకోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే సిలబస్ని లిటరల్లీ చెప్పాలి అంటే మీరు బై హార్ట్ చేయవలసిందే. అది యూపీఎస్సీ సిలబస్ అయినా, గ్రూప్ 1 సిలబస్ అయినా, అండ్ అదర్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ అయినా సరే మీరు కంఠస్థం చేయాలి. అంటే సిలబస్ మొత్తాన్ని కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఆ టాపిక్స్కి సంబంధించినటువంటి మైక్రో టాపిక్స్ ఏమున్నాయి అవి కూడా మీరు చూస్ చేసుకోవాలి, అవి కూడా రాసుకోవాలన్నమాట. అండ్ అదేవిధంగా ప్రాపర్ బుక్ లిస్ట్ అనేటువంటిది, ఇక్కడ బుక్ లిస్ట్ గురించి వచ్చినట్టయితే ఒకసారి మనం నార్మల్గా బుక్ లిస్ట్ అనేటువంటిది ఎక్కడ ఫెయిల్ అవుతామో చెప్తాను చూడండి. బుక్ లిస్ట్ అనేటువంటిది ఎట్లా చూస్ చేసుకోవాలంటే మీ సిలబస్కి ఆధారంగా మాత్రమే బుక్ లిస్ట్ చూస్ చేసుకోవాలి. మీ ఎగ్జామ్కి ఆధారంగా మాత్రమే మీ యొక్క బుక్ లిస్ట్ అనేటువంటిది ఉండాలి. అంటే మీరు బుక్ లిస్ట్ చూస్ చేసుకునేటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, మీ యొక్క సిలబస్ ఏ విధంగా ఉంది అండ్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి మీరు పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, యూపీఎస్సీ బుక్స్ చదవక్కర్లేదు. అదేవిధంగా మీరు యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి బుక్స్ కాదు, మీకు ఒక సపరేట్ స్ట్రాటజీ బుక్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది మెయిన్స్కి అండ్ ప్రిలిమ్స్కి. కానీ కొన్ని సబ్జెక్ట్స్ అనేటువంటివి ఇద్దరికీ కామన్గా, అంటే మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయినా సరే, లేదా గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయినా సరే, ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్ ఎక్కడైతే కామన్గా ఉంటుందో వాటికి మీ యొక్క సబ్జెక్ట్స్ బుక్స్ అనేటువంటివి కామన్గానే ఉంటాయి. అంటే ఉదాహరణకి ఇక్కడ హిస్టరీ అనేటువంటిది బుక్ తీసుకున్నట్టయితే హిస్టరీ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి అంటే సాధారణంగా ఎన్సీఆర్టీ చదవమంటారు. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే ఇండియన్ హిస్టరీ సిలబస్ అనేది ఒక మోస్తారు వెయిటేజ్ ఉన్నట్టయితే కంపల్సరీగా ఎన్సీఆర్టీస్ నుంచి రావాలి. ఎన్సీఆర్టీస్ చదవాలి, ఆ తర్వాత స్టాండర్డ్ బుక్స్ అనేటువంటి చదవాలి. మనం బుక్స్ లెవెల్ ఎట్లా చూస్ చేసుకోవాలంటే బుక్స్ యొక్క లెవెల్ అనేటువంటిది ఎప్పుడూ కూడా 2 లెవెల్స్ బుక్స్ చూస్ చేసుకోవాలి. ఒకటి బేసిక్ బుక్స్ అనేటువంటి చూస్ చేసుకోవాలి. అది మీరు తెలుగు మీడియం అయినా సరే, ఇంగ్లీష్ మీడియం అయినా సరే, బేసిక్ బుక్స్ అంటే మనకి ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటి ఉంటాయి. ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. అది మీరు ఏ ఎగ్జామ్కి చదువుకున్నా సరే ఎన్సీఆర్టీ బుక్స్ హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీకి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ. ఈ
సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసుకున్నట్టయితే అన్ని పోటీ పరీక్షలకి మీకు ఇది ఉపయోగపడుతుంది. అంటే చదివిన తర్వాత ఊరికే వదిలేకుండా దాని నుంచి మనం షార్ట్ నోట్స్ అనేటువంటి తయారు చేసుకోవాలి. ఈ షార్ట్ నోట్స్ ఎంత షార్ట్గా ఉండాలి అంటే హిస్టరీకి సంబంధించి మొత్తం ఎన్సీఆర్టీ నుంచి మీరు 15 పేపర్లు అంటే 30 పేజీల నోట్సు, పాలిటీ 20 పేజీల నోట్సు, జోగ్రఫీ అగైన్ ఒక 30 పేజీల నోట్సు, ఎకానమీ ఒక 15 పేజీల నోట్సు. అంటే మీకు ఎన్సీఆర్టీ షార్ట్ నోట్స్ అనేటువంటిది 100 పేజీల కంటే మించకూడదు. అప్పుడే అది షార్ట్ నోట్స్ అవుతుంది. ఎన్సీఆర్టీ బుక్ చదివి ఇంకొక ఎన్సీఆర్టీ బుక్ రాయిస్తే ఏమవుతుంది అంటే మనకి ఎందుకు పనికి రాకుండా పోతుంది. సో అంటే 100 పేజీల నోట్స్ కంటే షార్ట్ నోట్స్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి బేసిక్ నోట్స్ ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక స్ట్రాటజీ. అండ్ నెక్స్ట్ లెవెల్, ఇది లెవెల్ 1 అని చెప్పుకోవచ్చు. లెవెల్ 2 వచ్చేసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి చూస్ చేసుకోవాలి. మీరు ఏ బుక్ చూస్ చేసుకున్నా సరే అది ఒకటి మాత్రమే, అంటే ఓన్లీ 1 సోర్స్ అనేది మనం చూసుకోవాలి. ఓన్లీ 1 సోర్స్. ఉదాహరణకి మీరు పాలిటీ తీసుకుంటారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు లక్ష్మీకాంత్ పట్టుకుంటారు, లేదా డిడి బసు అనేది కూడా చదువుతుంటారు. సో ఏ బుక్ తీసుకున్నా సరే ఒక స్టాండర్డ్ రిసోర్స్ మాత్రమే చూస్ చేసుకోవాలి, ఒకటి మాత్రమే. ఉదాహరణకి హిస్టరీ అనేది చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్. సో ఇప్పుడు ఏం చూస్ చేసుకోవాలి, మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి. సో ఏదైనా ఒక సోర్సే, అది ఏంటి అని నేను చెప్పను. ఎందుకు అంటే నేను చెప్పినటువంటి బుక్ లిస్టు మీకు సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. కామన్గా కొన్ని బుక్ లిస్టులు ఉంటాయి. ఇదే మీరు ఎన్సీఆర్టీలో చదివిన తర్వాత మీరు ఏ బుక్ తీసుకున్నా అది పెద్దగా మీకు డిఫరెన్షియల్ అనేది ఎక్కువగా చూపించదు. కానీ కామన్గా ఉన్నటువంటి కొన్ని స్టాండర్డ్ బుక్స్, ఏన్షియంట్ హిస్టరీకి ఆర్ఎస్ శర్మ, మిడివల్ హిస్టరీకి అదేవిధంగా మనకి సతీష్ చంద్ర, మోడర్న్ హిస్టరీకి బిపిన్ చంద్ర, ఇవి కామన్గా ఉన్నటువంటి బుక్స్. ఇవి గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ యూపీఎస్సీ స్టాండర్డ్కి సరిపోయేటువంటి బుక్స్. అండ్ ఈ బుక్స్ పోలీస్ ఎగ్జామ్స్కి అవసరం లేదనమాట. సో అప్పుడేమవుతుంది, మార్కెట్లో ఉన్నటువంటి ఎవరో ఒక ఆథర్ బుక్ అనేది మీరు తీసుకుంటే సరిపోతుంది అనమాట. బుక్స్ దగ్గర ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఒకే సబ్జెక్ట్కి 4-5 పుస్తకాలు కొనుక్కుంటే మీరేమవుతుంది అంటే 4-5 పుస్తకాలు చదవలేరు. కాబట్టి ఒక పుస్తకమే కొనుక్కోండి, దాన్ని 4-5 సార్లు చదవండి. సో దట్ మీకు ఒక రిసోర్స్ చూస్ చేసుకున్నట్టయితే మీరు మల్టిపుల్ టైమ్స్ అనేటువంటివి మినిమం 5 టైమ్స్ మీరు చదువుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. సో లెవెల్ 2 ఇది. అది అయిపోయిన తర్వాత లెవెల్ 3 ఏం చెయ్యాలి అంటే కంపల్సరిగా టెస్ట్ సిరీస్ అనేటువంటివి రాసుకోవాలి. మీరు బేసిక్స్ చదివారు, స్టాండర్డ్ బుక్స్ చదివారు, మరి మీ సబ్జెక్టు నాలెడ్జ్ ఎక్కడ ఉంది, ఎంత ఉంది టెస్ట్ చేసుకోవడానికి ఈ టెస్ట్ సిరీస్ అనమాట. టెస్ట్ సిరీస్లో మీకు వచ్చేటువంటి మార్కులతో సంబంధం లేదు. మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పెడుతున్నారు, ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయి, అది రివిజన్ వల్ల మిస్టేక్ అవుతుందా, లేదా కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోవడం వల్ల మిస్టేక్ అవుతుందా, అది ఒకసారి చూస్ చేసుకోవాలి. సో ఇది బేసిక్ బుక్ స్టాండర్డ్. లెవెల్ 1 బేసిక్ ఎన్సీఆర్టీ, లెవెల్ 2 స్టాండర్డ్ బుక్స్, లెవెల్ 3 టెస్ట్ సిరీస్ అనేటువంటిది చూస్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే లెవెల్ 1 అయిపోయిందో కంపల్సరిగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసిన తర్వాత మాత్రమే స్టాండర్డ్ బుక్కి రావాలి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే మనకి ఏమర్థమవుతుందంటే బేసిక్స్ చదివేసిన తర్వాత మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక విధంగా ఓకే ఇది ఏ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తుంది అర్థం చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనము డైరెక్ట్లీ వీ కెన్ గో టు స్టాండర్డ్ బుక్స్. అలా కాకుండా బేసిక్స్ బుక్స్ అన్ని వదిలేసి డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్ చదివేస్తే ఏమవుతుందంటే మనకు బేసిక్స్ అనేవి అర్థం కాకపోవడం. కొంతమందికి ఏంటంటే సార్ మేము ఆల్రెడీ సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళము యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం, మేము ఎన్సీఆర్టీ స్కూల్లో చదివింటాం. మనం స్కూల్లో చదివినప్పుడు మన థాట్ ప్రాసెస్ ఒకలాగా ఉంటుంది. యూపీఎస్సీకి లేదా ఈ గ్రూప్ ప్రిపరేషన్కి వచ్చినప్పుడు మన థాట్ ప్రాసెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మారిపోవాలన్నమాట. సో ఇక్కడ థాట్ ప్రాసెస్ మారిపోతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి బ్రషప్ చేయవలసినటువంటి అవసరం కంపల్సరీగా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నౌ ఇది లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ బై చూసింగ్ ద బుక్స్. మరి ఏ బుక్ చూస్ చేసుకున్నా అది. కమింగ్ టు పోలీస్ ఎగ్జామ్కి బుక్స్ అనేటువంటి మార్కెట్లో మీకు ఏవైతే దొరుకుతాయో అవి తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పోలీస్ ఎగ్జామ్కి ఒక ఫుల్ పేపరు యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది కాబట్టి ఆ బుక్స్ అనేటువంటివి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే పోలీస్ ఎగ్జామ్స్కి ప్రాక్టీస్ ఆఫ్ ద క్వశ్చన్స్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో సబ్జెక్ట్ అనేది ఎంత వచ్చినా సరే మీరు దానికంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చేయాలి అంటే సాధారణంగా అందరూ విద్యార్థులు చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ బేసిక్స్ చదవరు, డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్లోకి వెళ్ళిపోతారు. ఇవి హాఫ్ చదువుతారు, దెన్ టెస్ట్ సిరీస్ రాస్తారు. ఇవి సగం చదివి టెస్ట్ సిరీస్ రాస్తే ఇక్కడ డీమోటివేషన్ తప్ప మరింకోటి ఏమీ లేదు.
అంటే మనకు రాదేమో, మనం చేయలేమేమో, మనకు సాధించలేనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తాయి. సో వి సింప్లీ గివ్ అప్ ద ఎగ్జామ్, అంటే ఎగ్జామ్నే వదిలిపెట్టేస్తాం. సో ఫస్ట్ థింగ్, ఒక ప్రణాళిక, ఒక స్ట్రాటజీ ఏంటంటే లెవెల్ 1 బేసిక్స్, లెవెల్ 2 స్టాండర్డ్ బుక్స్. సో ఈ మధ్యలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టెస్ట్ సిరీస్ అనేటువంటి రాసుకోవాలి. టెస్ట్ సిరీస్ ఎందుకు అంటే నువ్వు చదివింది నీకు ఎంతవరకు గుర్తుంది, వేరే వాళ్ళకి నీ మార్కులు ఎన్ని వచ్చాయి, నీకు వచ్చిన మార్కులు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ఇట్లా ఎప్పుడు చేయొద్దు. టెస్ట్ సిరీస్ అనేది ఇట్ జస్ట్ టు టెస్ట్ యువర్ సిరీస్ ఆఫ్ ప్రిపరేషన్. దట్ ఈస్ వాట్ ద టెస్ట్ సిరీస్. నౌ కమింగ్ టు టైం మేనేజ్మెంట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇక్కడ టైం మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే, మనము పేపర్ పైన ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వస్తామో పేపర్ పైన ఫస్ట్ చేసే పని ఏమిటి అంటే 10 గంటలకి టైం ప్లాన్. అసలు 10 అవర్స్ ఇక్కడ రాస్తాం, లేదా కొంతమంది 12 అవర్స్ రాస్తారు. రాసిన తర్వాత దీన్ని డీకోడ్ చేస్తారు. మార్నింగ్ 5 o'clock లేవాలి, 5 to 7 చదివేయాలి, మళ్ళీ 7 to 8 బ్రేక్. ఇట్లా కాదు. సో అసలు ప్రణాళిక వేయకుండా డైరెక్ట్గా యాక్షన్లోకి దిగిపోండి. ప్రణాళిక అనేది లేకుండా డైరెక్ట్గా యాక్షన్లోకి దిగిపోండి. యాక్షన్ అంటే ఏంటి? అసలు యావరేజ్గా మీరు మార్నింగ్ ఏ టైంకి లేస్తున్నారు. కొంతమంది ఏం చెప్తారు, ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి చదవమంటారు. కొంతమందికి లేట్ నైట్ పడుకునేటువంటి అలవాటు ఉంటుంది. ఒకవేళ మీరు ఆ హ్యాబిట్ను మార్చుకోగలిగితే ఓకే, కానీ బలవంతంగా హ్యాబిట్ని బాడీ పైన రుద్దుకోవద్దు, ఎందుకంటే మీ బ్రెయిన్ అలవాటు పడదు అనమాట. సో కొంతమందికి లేట్ నైట్ చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. వేరే వాళ్ళు మార్నింగ్ చదువుతున్నారు, లేట్ నైట్ చదువుతున్నారు, అనవసరం. నువ్వు ఒక్కసారి అర్థం చేసుకుంటే, నీ మీద నువ్వు ప్రణాళిక ఫస్ట్ వేసుకుంటే, అప్పుడు నువ్వేం చెయ్యాలి, ఎలాంటి యాక్షన్ చెయ్యాలి అని చెప్పేసి నీకు అర్థమవుతుంది. సో కొంతమంది మార్నింగ్ లేసే అవకాశం ఉంటుంది, ఈవినింగ్ లేసే అవకాశం ఉంటుంది. సో ఒకసారి నీ డైలీ లైఫ్ ఒకసారి ఆలోచించు. మార్నింగ్ లేస్తున్నావు, ఏం చేస్తున్నావు, సో ఎక్కడ ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు, నిజంగా చదవాలనుకొని బుక్ ఓపెన్ చేసావు, ఏ డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి. ఫస్ట్ వచ్చే డిస్ట్రాక్షన్ ఏంటి అంటే మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్. అంతకంటే డేంజర్ ఏంటంటే మీ హార్ట్. ఎందుకంటే మీరు బుక్ ఓపెన్ చేసిన తర్వాత మీ బ్రెయిన్ ఏమో చదవాలని చెప్తుంది, మీ హార్ట్ ఏమో ఎవరన్నా మెసేజ్ చేశారేమో, ఎవరో గుడ్ మార్నింగ్ చెప్పలేదేమో, లేదా మనం చెప్పాల్సిన మిస్ అయ్యింటేమో, ఇవి ఎక్కువగా. సో ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ యువర్ మైండ్ అండ్ హార్ట్, ఆర్ ఐ కెన్ సే బ్రెయిన్ అండ్ హార్ట్. ఇఫ్ యూ విన్ యువర్ మైండ్, దట్ ఈస్ సక్సెస్ఫుల్. సో హార్ట్ చెప్పింది ప్రతిసారి నిజం ఉండదు. సో ఎప్పుడైనా టైం మేనేజ్మెంట్ ఎట్లా వేసుకోవాలంటే యావరేజ్గా ఒక్కొక్క అవరు మీరు పెంచుకుంటూ వెళ్ళాలి. ఎట్లాగో చూపిస్తాను చూడండి. సో స్టార్టింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. లెట్స్ సే ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో 4 hours సీరియస్గా చదవండి. 4 hours ప్రణాళికాబద్ధంగా సీరియస్గా చదవండి. ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ మీ దగ్గర ఉండకూడదు. మీరు తీసుకునే ఎక్స్క్యూజ్ ఏంటి అంటే, సార్ మొబైల్లో ఏదైనా డౌట్ వస్తే ఓపెన్ చేస్తాను. నో, చెయ్యొద్దు. ఓన్లీ నీ రిసోర్సెస్ మొత్తము కూడా ఫిజికల్ బుక్స్ మాత్రమే, అంటే ఆఫ్లైన్ రిసోర్సెస్ మాత్రమే మీరు మెయింటైన్ చేయగలిగితే మీకు త్వరగా సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మనము ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఆఫ్లైన్లో మాత్రమే బుక్స్ అనేటువంటి మెయింటైన్ చేయండి. అన్ని బుక్స్ ఒకేసారి ఎదురుగా పెట్టుకోవద్దు, ఒక బుక్ మాత్రమే ఎదురుగా పెట్టుకోండి. నౌ ఈ 4 hours కూడా ఎట్లా బ్రేక్ చేసుకోవాలి అంటే 1.5 hour కూడా మనకి 90 minutes లెక్క అనమాట. ఈ 90 minutes కూడా ఏం చేయాలి, మీరు ఏ బుక్ అయినా ఓపెన్ చేయండి, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకునే విధానం కూడా ఉంటుంది. ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి అని చెప్పేసి బాగా ఇష్టమైన ఒక సబ్జెక్టు, కొంత యావరేజ్గా ఉన్న ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. సో 1.5 hour చదివిన తర్వాత అంటే 90 minutes మీరు టైం పెట్టుకోవాలి. ఓకేనా? ఓన్లీ గోడ గడియారమో లేదంటే ఏదో మెయింటైన్ చేయండి, కానీ మొబైల్ ఫోన్ అయితే పక్కన పెట్టేసేయండి, అదే ఎక్కువ డిస్ట్రాక్షన్ వస్తుంది. సో 90 minutes చదివిన తర్వాత ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. ఈ 5 minutesలో కూడా మొబైల్ ఓపెన్ చేయొద్దు, జస్ట్ హ్యావ్ ఏ వాటర్. దెన్ స్విచ్ టు అనదర్ సబ్జెక్ట్, ఇంకొక 90 minutes. ఓకేనా? అప్పటికి టోటల్గా మనకి ఎన్ని మినిట్స్ అయిపోయినాయి, 180 minutes అయిపోయినాయి. అంటే కంపల్సరీగా మనకి ఎన్ని అవర్స్ అయిపోయినట్టు 3 hours అయిపోయింది. సో 3 hours అయిపోయిన తర్వాత ఒక ½ an hour ఏం చేస్తారు అంటే ఆ పర్టికులర్ టాపిక్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా టెస్ట్ సిరీస్లో ఏమైనా ఆ టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయా చెయ్యండి. చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ మీకు రాకపోవచ్చు, కొన్ని క్వశ్చన్స్ వచ్చి ఉండొచ్చు. ఆ రాని క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి ఇంకొక ½ an hour రివిజన్ అనేది చేసుకోవాలి. ఇది స్టార్టింగ్ మీరు ఎప్పుడు అయినా సరే 4 hours స్టార్ట్ చేయండి మెల్లిగా. సో ఒక 2 weeks వరకు 4 hours స్టార్ట్ చేయండి, వచ్చే నష్టమే లేదు, భూకంపాలేం రావు. సో 4 hours మాత్రమే స్టార్ట్ చేయండి.
దెన్ ఒక 1 అవర్ ఇంక్రీజ్ చేయండి. అంటే 2 వారాల తర్వాత 5వ గంట చదవడం స్టార్ట్ చేయండి. సో ఇంకొక 2 వారాల తర్వాత 6వ గంట చదవడం స్టార్ట్ చేయండి. ఇంకో 2 వారాల తర్వాత 7వ గంట స్టార్ట్ చేయడం చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎవ్రీ 15 డేస్కి మీ యొక్క బాడీ బ్రెయిన్ స్ట్రక్చర్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే స్లోగా మీ బాడీ మీ బ్రెయిన్ మీ కరికులంకి అలవాటు పడుతుంది. అలా కాకుండా ఎవరో టాపర్ చెప్పారు, ఎవరో ఇంకోరు చెప్పారు అని చెప్పేసి టక్కున 10 అవర్స్ ఒకేసారి ఊపిలో చదివేస్తే 1 వీక్ కల్లా గివప్ ఇచ్చేస్తారు. సో అతివృష్టి అనావృష్టి అయిపోతుంది. అట్లా కాదు మనకు కావాల్సింది. అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు కదా, అదే ఫార్ములా మనం ఇక్కడ మెయింటైన్ చేయాలి. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, మనకి ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుందంటే చాలా బోరింగ్గా ఉంటుంది. కానీ దాన్ని ఇంట్రెస్టింగ్గా మనం ఎప్పటికప్పుడు ప్రణాళిక వేసుకొని చూసుకోవాలి. కంపల్సరీగా ఎవ్రీ వీక్ 1 డే బ్రేక్ తీసుకోండి. స్పెండ్ టైమ్ విత్ అవర్ ఫ్రెండ్స్, స్పెండ్ టైమ్ విత్ అవర్ ఫ్యామిలీ. మూవీస్ చూడండి. ఎవరు కూడా స్టార్టింగ్ ఏదో మోటివేషన్ వచ్చేసి తీసేద్దాం పొడి చేద్దాం అట్లా చేయొద్దండి ఎప్పుడు. ఎందుకు అట్లా చేయొద్దు అంటే అలా చేస్తే ఏమవుతుంది, ఒక స్టేజ్కి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. ఒక 1 వీక్ 2 వీక్ 3 వీక్ బాగా చదివేస్తారు, తర్వాత చదవడం ఇంట్రెస్టే పోతుంది. సో దానికంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. సో మనకి టైం మేనేజ్మెంట్ ఇది. అండ్ కమింగ్ టు సిలబస్ బుక్స్ గురించి ఎప్పుడైనా సరే మీరు సిలబస్ చదవకుండా సబ్జెక్ట్ స్టార్ట్ చేయొద్దు. సిలబస్ చదవాలి. చదవడం మాత్రమే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్టు మీరు ఓపెన్ చేసినప్పుడు ఆ సిలబస్ అనేది చూడకుండా రాయండి ఒకసారి. అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. కరెంట్ అఫైర్స్ గురించి మీరు ఏం టెన్షన్ పడద్దు. చాలామంది కరెంట్ అఫైర్స్ ట్రాప్లో పడిపోతున్నారు. కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ 1 అవర్ కంటే ఎక్కువ టైం కరెంట్ అఫైర్స్ పైన న్యూస్ పేపర్ రీడింగ్ పైన టైం స్పెండ్ చేస్తున్నారంటే యూ ఆర్ వేస్టింగ్ ద టైం. దిస్ ఈజ్ అవుట్ రైట్లీ నేను చెప్తున్నాను. 1 అవర్ కంటే న్యూస్ పేపర్ మీద టైం స్పెండ్ చేయవద్దు. అక్కడ వచ్చేది ఏమీ ఉండదు, కొద్దిగా మాత్రమే వస్తుంది. దాని బదులు మీరు స్టాటిక్ డివిజన్ పైన, అంటే ఈ యొక్క లెవెల్ 1 పైన షార్ట్ నోట్స్ బేసిక్స్ పైన మీరు టైం ఇన్వెస్ట్ చేస్తే, స్టాండర్డ్ బుక్ పైన టైం ఇన్వెస్ట్ చేస్తే ఇది ఎక్కడికైనా మారుతుందా? అసలు న్యూస్ పేపర్ ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి కూడా వస్తుంది, కానీ స్టాండర్డ్ బుక్ ఒకటే ఉంటుంది. ఇది కంప్లీట్ చేసుకోవాలి. సో ఫస్ట్ 40 డేస్లో బేసిక్స్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నుంచి ఇవి మనం స్లోగా చూసుకుంటూ వెళ్ళాలి. మీరు బీటెక్ బ్యాక్గ్రౌండ్ అయినా డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అయినా ఇదే ఫాలో అవ్వాలి. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేటువంటివి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా స్ట్రాటజీస్ సపరేట్గా చెప్తాను, ఇప్పుడు కాదు. నా కీ స్ట్రాటజీస్ అనేటువంటి వర్డ్ యూస్ చేశాను ఇక్కడ. నేను ఏమన్నాను? కీ స్ట్రాటజీస్ అంటే ఎలా ఉంటాయి? కీ స్ట్రాటజీస్ అనేటువంటివి అంటే ఎప్పుడైనా సరే బుక్ సైజుని చూసి భయపడకూడదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇంత పెద్ద బుక్ ఉంది, అంత పెద్ద బుక్ ఉంది, ఇదంతా చదవాలా, అదంతా చదవాలా? మరి అంత పెద్ద ఉద్యోగం కావాలనుకున్నప్పుడు ఎంత పెద్ద బుక్ అయినా చదవాల్సిందే. పుస్తకం కంటే నీ ఆశయం పెద్దదైనప్పుడు పుస్తకం చిన్నది అవుతుంది కదా. సో కీ స్ట్రాటజీస్లో మీరు ఫాలో అవ్వాల్సినటువంటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రాపర్ స్లీప్ అనేది మెయింటైన్ చేయాలి. సార్ స్ట్రాటజీ అంటారు, స్లీప్ అంటారు. ఎప్పుడైనా స్లీప్ ప్రాపర్గా లేకపోతే దాని ఇంపాక్ట్ నీ ప్రిపరేషన్ సైకిల్ మీద పడిపోతుంది అనమాట. సో 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, దెన్ ప్రాపర్గా ఎవ్రీ డే ఒకసారి బేసిక్స్ అంతా అయిపోయాయి అంటే బేసిక్స్ చదవడం అయిపోయిందంటే స్టాండర్డ్ బుక్స్ అనేటువంటి మీరు చదివేటప్పుడు కంపల్సరీగా మీరు ఎంతసేపు కూర్చోవాలంటే 150 మినిట్స్ అనేవి కదలకూడదు చైర్ నుంచి. మధ్యలో ఒక 5 మినిట్స్ ఏమైనా బ్రేక్ తీసుకుంటే తీసుకోవచ్చు. 150 మినిట్సే ఎందుకు కూర్చొని చదవాలి సార్? నీ బాడీ నీ బ్రెయిన్ అలవాటు పడాలి. దేనికి అంటే ఈ రియల్ ఎగ్జామ్లో మనకి 2.5 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. యూపీఎస్సీ మినహా స్టేట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా 2.5 అవర్ ఉంటాయి కంపల్సరీగా. ఇది గుర్తుపెట్టుకోండి. 150 మినిట్స్ అంటే ఆ స్ట్రాటజీ ఇక్కడ మనం ఫాలో అవ్వాలి. ఓకేనా? సో కంటిన్యూస్గా 80 మినిట్స్ చదవాలి. ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. దిస్ ఈజ్ వాట్ ద స్ట్రాటజీ. ఓకే, కీ స్ట్రాటజీస్లో ఇది ఒకటి. రెండోది సెలెక్షన్ ఆఫ్ ద బుక్ లిస్ట్. అది చాలా పెద్ద ఇంపార్టెంట్ స్ట్రాటజీ అని కూడా చెప్తా. సెలెక్షన్ ఆఫ్ బుక్స్ అన్నమాట. ఇక్కడ మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పారని లేదా ఇంకోరెవరో చెప్పారని అట్లా కాదు. మనకు కావాల్సింది నిజంగా మీరు టాపర్ స్టాక్స్ విన్నట్టయితే ఎవరైనా ఒక టాపర్ ఆలోచనలు మనకి దగ్గరగా ఉంటాయి. లేదా మీరు ఏ బుక్ తీసుకున్నా అదే స్టోరీ ఉంటుంది, అదే కంటెంట్ ఉంటుంది. కాకపోతే మల్టిపుల్ టైమ్స్ చదవడం అనేటువంటిదే పాయింట్. మండే టు ఫ్రైడే కంపల్సరీగా చదవండి, డైలీ చదవండి. సాటర్డే ఒక హాఫ్ డే చదివి ఇంకొక హాఫ్ డే టెస్ట్ రాయండి. సండే బ్రేక్ తీసుకోండి. ఇలా మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. తర్వాత డిమోటివేషన్. ఈ కీ స్ట్రాటజీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
డీమోటివేషన్ అవుతూ ఉంటారు. వెన్ యు ఆర్ గెటింగ్ డీమోటివేటెడ్, మీ మెంటర్తో మీరు మాట్లాడండి. సో మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి. ఎవరైతే మీకు పాజిటివ్ థాట్స్ కల్పిస్తారో వాళ్ళతో మీ యొక్క ప్రాబ్లమ్స్, మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనేటువంటివి ఫేస్ చేసే విధంగా మీరు మాట్లాడగలగాలి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చదవలేక ఉద్యోగాలు రావట్లేదు అని నేను అన్ను. ఎందుకంటే అందరూ చదువుతారు, కానీ విధానం అంటే చదివే విధానంలో చదవాలన్నమాట. అది ఫస్ట్ నుంచి కూడా చదవాలి. సడన్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే చదువుతాను, మిగతా టైంలో మనం నిద్రపోదాము లేదా ఇంకో పని చేద్దాము అనేటువంటి ప్రయత్నాలు ఎప్పుడైతే ఉంటాయో, సో మనం కొంచెం డిమోటివేట్ అవ్వడానికి లేదంటే కొంచెం టైం అనేది అటు సైడ్ పెట్టడానికి అయిపోతుంది అనమాట. సో అట్లా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ఈ విధంగా ఫాలో అయినట్టయితే మీరు ఏ ఎగ్జామ్కైనా సరే సిలబస్ ఇంపార్టెంట్, తర్వాత బుక్ లిస్టు కంపల్సరీగా ఆఫ్లైన్లో మాత్రమే చూస్ చేసుకోవాలి. అండ్ కీ స్ట్రాటజీస్లో మీరు చేయకూడని పని ఇంకోటి ఏంటి అంటే స్టాప్ కలెక్టింగ్ పీడిఎఫ్స్ టు యువర్ మొబైల్ ఫోన్. మీ మొబైల్ ఫోన్కి పీడిఎఫ్లు సేకరించుకోవడము, అవి ఓపెన్ చేసుకోవడం, చూసుకోవడం, అక్కడ పెట్టడం, అంటే మీకు మెటీరియల్ వచ్చేంత వరకు మీరు ఎక్కువగా ఆందోళన చెందుతారు. మెటీరియల్ వచ్చేంత దాన్ని ఓపెన్ కూడా చేయరు. ఏదన్నా పీడిఎఫ్ మీరు చదవాలనుకుంటే ప్రింట్ తీసుకుని చదువుకోండి, అంతేగాని మొబైల్లో ల్యాప్టాప్లో చదవద్దు, పక్కన పెట్టేయండి. ఓన్లీ ఫిజికల్ బుక్స్ మాత్రమే చదవండి. ఏదైనా టెస్ట్ సిరీస్ ఉంటే మీరు ప్రింట్ తీసుకోలేకపోతే, యాక్చువల్గా టెస్ట్ సిరీస్ కూడా మీరు ప్రింటే తీసుకోవాలి. హార్డ్ కాపీసే తీసుకొని దాని మీద పెన్ పెట్టి మీరు వర్క్ చేయాలి. అప్పుడు మాత్రమే అది స్ట్రాటజీ అవుతుంది. అప్పుడు మాత్రమే మీకు ప్రిపరేషన్ అనేది కంపల్సరీగా ఒక 100%లో వెళ్తారనమాట. సో కీ స్ట్రాటజీస్లో చేయకూడని పని చెప్పా. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటంటే స్టడీ హాల్ పేరు చెప్పి మొబైల్ తీసుకెళ్ళి ఆ ర్యాక్లో పెట్టేస్తారు, చదువుతూ ఉంటారు. మొబైల్ వైబ్రేషన్లో ఉంటుంది లేదా సైలెంట్లో ఉంటుంది. 10 నిమిషాలకు ఒకసారి తీసి ఫోన్ చూస్తూ ఉంటాం. ఆ పని చేయొద్దు. ఫోకస్ అంటే ఫోకస్ మాత్రమే. నీ మైండ్కు నువ్వు చెప్పుకోవాలి, ఓకేనా? ఫోకస్ అంటే ఫోకస్ అంతే. సో మొబైల్లో స్విచ్ ఆఫ్ కాదు, రూమ్లో పెట్టి స్టడీ హాల్కి వెళ్ళండి. నష్టాలు ఏం జరగవు, భూకంపాలు ఏం రావు, అసలు ఏమీ కాదు. మనం అనుకుంటాం అంతే. మనం ఏమనుకుంటాం, అయ్యో మనం ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమైపోతుందో, మనం మెసేజ్ రిప్లై అయిపోతే ఫీల్ అయిపోతారు. ఏం ఫీల్ అవ్వరు. యూ హ్యావ్ టు సే టు ద పీపుల్, నా ఈ టైం మీరు కాల్ చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు, ఖచ్చితంగా నేను ఈ టైంని యూటిలైజ్ చేసుకోవాలి. అదే స్ట్రాటజీ. కొత్త గొప్ప స్ట్రాటజీలు ఏముండవు. మనం ఏవైతే చేయకూడదో అవి చేయకుండా ఉంటే చాలు, అదే పెద్ద స్ట్రాటజీ అయిపోతుంది. సో ఇట్లా అప్కమింగ్ ఎగ్జామ్స్కి ఏదైనా సరే ఈ విధంగా మీరు ప్రణాళిక వేసుకున్నట్టయితే, అది తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, పోలీస్ ఎగ్జామ్స్ కావచ్చు. సో డిస్క్రిప్షన్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ బేసిక్స్ చదవాలి, తర్వాత స్టాండర్డ్ బుక్స్ చదవాలి, ఆ తర్వాతనే డిస్క్రిప్షన్కి మనం వెళ్ళాలన్నమాట. ఈ గ్యాప్లో కొంత క్వశ్చన్స్కి రాస్తూ ఉండాలి. మనకి ఏదైనా సరే ఏదో ఒకటి రాస్తూ ఉంటే ఆ క్వశ్చన్కి ఎన్సీఆర్టీ బేసిక్స్లో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్కి ఏదో చిన్న ఆన్సర్, ఒక చిన్న పారాగ్రాఫ్ లాగా ఆన్సర్ రాస్తూ ఉంటే మన హ్యాండ్ అలవాటు పడుతుంది అనమాట రాయడానికి. సో ఇది అండ్ అప్కమింగ్ డేస్లో ఇంకా స్ట్రాటజీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.